హాయ్ అండి, నేను శకుంతలని. ఈరోజు నేను బనానాతో కారపొడి చేయబోతున్నాను. దానికి దీనికి ఇలా బనానా పీల్ చేసి పక్కన పెట్టుకొని చిన్నగా బనానాను కట్ చేసి పెట్టుకొని పల్చగా చేసుకోవాలి. ఈ పల్చగా చేసుకున్న వాటిని మనం ఎయిర్ ఫ్రైర్ కానీ, లేకుంటే బేక్ కానీ, లేకుంటే ఇటు ఫ్రై ఆయిల్ వేసి అట్లా ఫ్రై కానీ మన ఇష్టం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఎయిర్ ఫ్రైర్లో 12 మినిట్స్ అలా పెట్టేసి బేక్ చేసి పెట్టానండి. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉరద్దాలండి 1/4 కప్పు. తర్వాత చెనాదాలు కూడా 1/4 కప్ తీసుకున్నాను. అలాగే ధనియాలు కూడా 1/4 కప్ తీసుకున్నాను. సో అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. కొన్ని మనకు కావాల్సిన స్పైసీ లెవెల్లో మిర్చి, రెడ్ మిర్చి తీసుకున్నానండి. అంతే ఇవి ఇంగ్రీడియంట్స్. తర్వాత ఒక చిన్న బాండీలో ఆయిల్ పోసేసి ఫస్ట్ ఉరద్దాన్ని, చెనాదాన్ని వేసేసి బాగా రోస్ట్ చేసుకున్నానండి. కొంచెం లైట్గా స్మెల్ వచ్చినప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అది కొరియాండర్ సీడ్స్, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునే లోపలే మనకు 10 to 12 మినిట్స్ అయిపోతుంది. తర్వాత మనకు ఎయిర్ ఫ్రై నుంచి బనానా తీసి చూస్తే బాగా ఫ్రై అయి ఉంటాయి. వాటిని కొంచెంగా 2 సార్లుగా మిక్సీలో వేసేసుకొని ఇట్లా ముద్దగా అవుతుంది మిక్సీకి వేస్తే. తర్వాత మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా మిక్సీకి వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇట్లా మెత్తగా పౌడర్ అవుతుందండి. ఈ మెత్తగా అయిపోయినా మనం వేసిన బనానా కూడా వేసేసి ఒకసారి మిక్సీ కొట్టేసి తర్వాత మళ్ళీ ఆ బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఒకసారి మనం అంతా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నాక ఈ లెవెల్లో మనం కావాలంటే మనకి ఏమైనా స్పైసెస్ కావాలంటే అంటే ఎక్కువ కొంచెం స్పైస్ కానీ ఉప్పు కానీ పడితే యాడ్ చేసుకోవచ్చు.